మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ సంస్కారానికి విరుద్ధంగా ఉన్నాయని ఎయిటింగ్టన్ కాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షులు గుండెటి రాజేష్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఎయిటింగ్టన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయాల్లో ఉదాంతం అంటే కేవలం పదవులు అనుభవించడం కాదని, తోటి నాయకుల పట్ల ప్రజల పట్ల గౌరవంతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని ఆచరించడమే నిజమైన రాజకీయ పరిపక్వతకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గురించి విమర్శ చేసే ముందు ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం, ప్రజా జీవితంలో పాటిస్తున్న విలువలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గమనించాలని, శ్రీధర్ బాబు ఎప్పుడు ప్రజా సంక్షేమం అభివృద్ధి అంశాలపైనే దృష్టి సారిస్తారని, వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేయడం ఆయన సంస్కృతిలో లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ సంస్కారానికి విరుద్ధంగా ఉన్నాయని, ఒక మంత్రి హోదాలో ఉన్న ప్రజా ప్రతినిధిని ఏకవచనంతో సంబోధించడం, వ్యక్తిగతంగా దూషించడం సమంజసం కాదని, ఇది కేవలం ఒక వ్యక్తిని అవమానించడం మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను కూడా అగౌరవపరచడమేనని అన్నారు. నిన్న గోదావరిఖనిలో రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పుట్ట మధుకర్ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మాట్లాడిన పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజలు నచ్చే విధంగా మెచ్చే విధంగా రాజకీయం చేయాలి కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో నీకు డిపాజిట్ కూడా గల్లతని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ, చట్టసభలో గెలిచిన వ్యక్తిని గతంలో ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో తెలియదా నీకు? ఇక ముందు కూడా శ్రీధర్ బాబు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు ఊరుకోరని చెప్పేసి తెలియజేస్తూ, ఇక ముందు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ పుట్ట మధు, జాగ్రత్తగా ఉండు. పెద్దలు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రుల మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో, ఇష్టం వచ్చి మాట్లాడిండు, ఇష్టం వచ్చిగా ప్రవర్తించాడు. ఒక పిచ్చి వాళ్ళగా, ఒక పొలిటికల్ లీడర్లాగా మాట్లాడలేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది కేవలం వాళ్ళ సంస్కృతిగా చెందదని చెప్పి ఇంకోసారి కనుక మాట్లాడితే ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. బిడా నీ నాలుగే చీరుతారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే, విమర్శ చేయదలుచుకుంటే రాజకీయ పద్ధతిలో, రాజకీయ గ్రౌండ్లో మాట్లాడండి, రాజకీయంగా విమర్శ చేయండి. కానీ పర్సనల్ విమర్శన కనుక వస్తే వారి మీద కానీ, వారి కుటుంబం మీద కానీ, వారి తమ్ముడి మీద కానీ, వారి మిస్సెస్ మీద కానీ, వారి తల్లి మీద కానీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్బర్ అలీ, మారెల్లి రాజిరెడ్డి, కార్పొరేటర్లు శంకర్ నాయక్, అనమరామలు, జక్కుల దామోదర్, రమేష్ రెడ్డి, మార్కండయ్య, బత్తిని శ్రీనివాస్ గౌడ్, మార్కరాజు, యాదగిరి తిరుపతి, అన్వర్, అవినాష్, సునీత, స్వర్ణలత, అనిత, శ్రీజ, భారతి కార్యకర్తలు పాల్గొన్నారు.